ఇప్పుడు మీరే దేంట్లో చేశారు, ఏ సినిమా చేశారు కొరియోగ్రాఫర్? నేను 2015 తర్వాత చిన్న సినిమాలు చేశాను. పెద్ద సినిమాలు నేను ఎందుకు చేయలేదంటే నాకు అప్పుడు బాంబే కార్డు ఉండే, కార్డు లేదు. ఏ సాంగ్లో పోయినా కానీ అసిస్టెంట్లు ముంబైలు తెచ్చుకో, గర్ల్స్ని తెచ్చుకో అంటారు. నేను ఎక్కువ వీరు కే గారి దగ్గర ఒక 5 సినిమాలు చేసిన, పోట్ల శ్రీకాంత్ గారి దగ్గర 2 సాంగ్లు చేసిన, మొత్తం కలిపి ఒక 15 చిన్న సినిమాలు చేసిన. పెద్ద సినిమాలు ఎందుకు చేయలేదంటే అప్పుడు నాకు బాంబే కార్డు ఉంది, బాంబే కార్డు చేయనీలే. అప్పుడు దొంగతనంగా అక్కడ ఇక్కడ వాళ్ళని వీళ్ళని అసిస్టెంట్కి పెట్టుకొని చేసిన. తెలంగాణ యూనియన్ వచ్చిన తర్వాత ఇక్కడ నా ఆఫీస్కి పోతే తెలంగాణలో చేయొద్దని పుకారు, ఇట్లా అనమాట. వీళ్ళు చేసి ఇప్పుడు మీరు తెలంగాణ మీరే కదా, తెలంగాణ మాదే. ఇప్పుడు మీకు ఇప్పుడు మాది ఉంది. ఇప్పుడు నేను పోయిన సాంగ్ చేయడానికి డైరెక్ట్ నువ్వు ప్రొడ్యూసర్ కొత్త సినిమా చేస్తున్నావు, వాడికి ఎందుకన్నా సాంగ్ ఇవ్వటం, తెలంగాణ యూనియన్ నీ సినిమా రిలీజ్ కాదు ఏం కాదు, నిన్ను భయపెడితే నువ్వు ఇస్తావు మాకు సాంగ్. ఇదే బ్యాక్గ్రౌండ్ నుంచి, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లా చేయబట్టికే మళ్ళా ఇప్పుడు మా దగ్గర బాయ్స్నే బెదిరించి 100 మంది బాయ్స్కి కార్డులు ఇచ్చారు. ఇప్పుడు మేము మళ్ళీ 300 మంది ఫ్రీ కార్డులు ఇచ్చినా కానీ అదే ఎలిగేషన్ అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది తెలంగాణ డైరెక్టర్లు వచ్చిండ్రు కదా, ఇప్పుడు తెలంగాణ డైరెక్టర్లు వచ్చినా మీకు ఫోన్లు బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద మాస్టర్లు ఫోన్ చేస్తే భయపడతారు కదా, భయపడతారా పడరా? అంటే మన ప్రాంతీయ వాడికి ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మనం ప్రాంతీయ ఉన్నా కానీ కంపల్సరీ ఫోన్ చేసి భయపెడితే భయపడాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు దిల్ రాజు లాంటి నిర్మాతలు ఉన్నప్పుడు దిల్ రాజు దగ్గరికి పోతేనే ఏం చేయలేకపోయాడు. అయితే మాస్టరు ఇప్పుడు ఏదైతే శేఖర్ మాస్టరు జానీ మాస్టర్ ఇష్యూ కాగానే కింద కామెంట్ చూస్తే 100 కామెంట్లో 90 కామెంట్లో బషీర్ మాస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చాలా మీమ్స్ వచ్చినాయి. మీరు ఇంత సీరియస్గా ఎన్నో ఇళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు ఒక మీమ్ కంటెంట్ ఎందుకు చూస్తున్నారు? అంటే D2 చేసినప్పుడు శేఖర్ మాస్టర్ అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఏం కాదు, జానీ కాదు, కొంత కొరియోగ్రాఫర్ కాదు. నేను కంటెస్టెంట్, వాళ్ళు మాస్టర్లు అంతే. నా స్ట్రగుల్ ఏందో జనాలకు ఎప్పుడైనా చెప్పుకుంటూనే ఉన్నా. నేను ఎక్కువ ఒక తెలుగు డాన్సర్స్ యూనియన్ని ఏలు పెట్టి చూపించేదంటే నేనే. ఎందుకంటే నాకు అన్యాయం చూస్తూ నాకు అన్యాయం చేసారు కాబట్టి నేను ఎక్కడైనా మాట్లాడుతున్నాను. రీసెంట్గా జానీ మాస్టర్ మేము కేసు గెలిచిన తర్వాత కూడా వీడియో నేనే పెట్టా. ఎందుకు పెట్టానంటే నా దగ్గర గట్టి బలం ఉంది. నాకు ఎంతమంది పెద్ద శ్రీశైలం అన్న ఎంత మంచోడంటే, శ్రీశైలం అన్న కూడా నాకు ఫోన్ చేసిండు. శ్రీశైలం అన్న ఫోన్ చేసి వాడి కార్డు ఇవ్వండి అని కూడా చెప్పిండు, అయినా కానీ ఇవ్వలే. పెద్ద వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తే కూడా వాళ్ళు కావాలని కార్డు ఇవ్వలే. ఇప్పుడు కార్డు ఇస్తే ఆయన ముళ్ళు ఏమైనా పోయిందా? డబ్బులు కట్టుకుంటా అన్నాం, అయితే కొరియోగ్రాఫర్ అయ్యేటోండి లేకపోతే ఇంకా వేరే అయినట్టు అయ్యేటోండి కదా. జస్ట్ అదొక్కదానికే ఆ రీజన్ తోటే నేను వాళ్ళని నేను నిలదీసేది. ఎంతమంది జీవితాలు నాశనం చేశారండి. బషీర్ మాస్టర్ కాబట్టి చెప్పుకుంటున్నాడు, అదే ఏరే వాళ్ళు అయితే విజయవాడ బ్యారేజ్ దగ్గర టీలు అమ్ముకొని బతకలేక చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, చెప్పుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి? పండు మాస్టర్కి డ్యాన్స్ రాదా? పండు మాస్టర్ కార్డు ఇవ్వచ్చు కదా. ఆయన ఏదో టీవీ షోలు ఎందుకు చేసుకోవాలి? D10 రాజు అంత పెద్ద షోలోనే ఇన్ను కొట్టిండు, నువ్వు కార్డు ఎందుకు ఇలే? కార్డు ఇస్తా అని చెప్పి 5 లక్షలు. ఎలిజిబుల్ కాదు, వాళ్ళకి నచ్చాలా ఫస్ట్. నువ్వు డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ఆ యూనియన్లో కొంతమందికి నచ్చాలా. వాళ్ళ మాస్టర్స్ యూనియన్ ఉంటుంది, అంతా ఏదేదో కొంతమంది మాస్టర్లు ఉంటారు. ఇక్కడికి రాగానే కార్డు ఇవ్వాలా, ఇక్కడికి రాగానే మాస్టర్ కార్డు ఇవ్వాలా. అది సందీప్ కొరియోగ్రాఫర్ కార్డు ఎప్పుడు ఇచ్చారు? 5 రూపాయలు, ఒక 1 నెల రోజులు అవుతుంది అంతే. ఆయన చెన్నై కార్డు మీదనే 2 సాంగులు చేసుకున్నాడు. తర్వాత రీసెంట్గా హుక్ స్టెప్ సాంగ్ తర్వాత అది కూడా మెగాస్టార్ చిరంజీవి చెప్తే 30 లక్షలు కట్టుకొని కార్డు ఇచ్చారు. అంటే రికమెండేషన్ ఉంటేనే, రికమెండేషన్ ఉన్నా కానీ ఆయన ఎప్పుడు 2 years క్రితం పెట్టుకుంటూ కార్డు కావాలి నాకని. నేను చెన్నై కార్డు మీద చేయలేకపోతున్నా, అక్కడ రిజైన్ చేసి ఇక్కడ తీసుకుంటా అని. మీరు ఎప్పుడు అడగలేదు జానీ మాస్టర్ని? మీరు నేను ఎందుకు అడుగుతా? నేనే ఒక సెక్రటరీ, నాకేం అవసరం? నేనే 10 మంది కార్డులు ఇస్తున్నాను. ఇప్పుడు తెలుగులో తెలంగాణ రెండిట్లో ఎక్కడ చేసుకోవచ్చు. తెలుగులో తెలంగాణలో ఉండొద్దు, మాకు వాళ్ళకి పడదు కదా. మేము వాళ్ళ మీద కేసు పెట్టినాం, కేసు కంటిన్యూ నడుస్తుంది కదా.